వీక్షకులకు స్వాగతం. ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతా ఉన్నాయి బీజేపీలో. ఎవరైతే బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారో ప్రధానమంత్రి అభ్యర్థిగా తెర మీదకి తీసుకురావడానికే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుంభమేళాని ఘనంగా నిర్వహించారు. హిందూ మతాన్ని బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారని అఖిలేష్ యాదవ్ కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు. సహజంగా బీజేపీలో ఏదైనా ఒక పదవి 2 సార్లకి అవకాశం ఉంది. ఇక నరేంద్ర మోదీ విషయంలో అది 3 సార్లకి పెరిగింది. 70 సంవత్సరాలు దాటిన వారికి పదవులు ఇవ్వకూడదని సీనియర్లు కొంతమందిని ఇప్పటికే పక్కన పెట్టారు. నరేంద్ర మోదీ గారికి కూడా 75 సంవత్సరాలు వచ్చాయి. మరొకసారి ప్రధానమంత్రి అవుతాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పటికే 3వ సారి నడుస్తూ ఉంది, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి అప్పటికి 79 వస్తాయి కాబట్టి 4వ సారి కూడా ప్రధానం చేస్తానంటే బీజేపీ నేతలు విహెచ్పి ఆర్ఎస్ఎస్ కానీ ఒప్పుకునే అవకాశం లేదు. అంటే అప్పటికల్లా ఒక నాయకుడిని తయారు చేయాలి కాబట్టి యోగిని ముఖ్యంగా తెర మీదకు తీసుకుని వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇదే విషయాన్ని అఖిలేష్ యాదవ్ స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పింది కూడా నిజమే. అయితే మతాన్ని వాడుకొని బీజేపీ ఎదగాలని చూడడం లేదు. హిందూ మతాన్ని మీరు సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి ఆ మతానికి మద్దతుగా నిలిచింది బీజేపీ. ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి రోహింగ్యాలు లక్షలాది మందిని తీసుకొచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి, ఓటర్ కార్డులు ఇచ్చి మీ పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. రౌడీ షీటర్లు తయారు చేస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహారు మీ పరిపాలనలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి రౌడీ షీటర్లను తయారు చేసి పెట్టారు. యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేట్ 6% తగ్గిపోయింది. 36% నుంచి 6% తగ్గింది. ఒకప్పుడు క్రైమ్ అంటే ఉత్తరప్రదేశ్, బీహార్లో దేశంలోనే ప్రథమ స్థానాల్లో ఉండేవి. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు క్రైమ్లో చాలా దిగువకు తగ్గింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే యోగి ఆయన ముందే చెప్పాడు, నేను ముఖ్యమంత్రి కాదు, నాది ప్రధానమైనటువంటి మోటో, నేను యోగిని అని చెప్పాడు. ₹1 అవినీతికి తావు లేకుండా, క్రైమ్ అనేది ఉత్తరప్రదేశ్లో లేకుండా, క్రిమినల్ అనేవాడు లేకుండా, ఎన్కౌంటర్స్, బుల్డోజర్లతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్గా చేసి కడిగిన ముత్యంలాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాడు. రాబోయే రోజుల్లో కూడా ఉత్తరప్రదేశ్ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. యోగి ప్రధానమంత్రి అవుతాడని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే దానికి కొంత సమయం పడుతుంది. రాబోయే రోజుల్లో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు, దీని మీద బీజేపీలో ఎలాంటి చర్చ జరగబోతా ఉంది ఈరోజు అనే విషయంతో మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.